అప్పా జంక్షన్ సమీపంలోని సంధ్యా గార్డెన్స్ వేదికగా జరగనున్న మణికొండ సంక్రాంతి సంబరాలకు జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగింటి పండుగ సంక్రాంతి వైభవాన్ని తెలిపేందుకే నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ వేడుకను లైవ్ పార్ట్నర్ గా ఉన్న బీఆర్కే న్యూస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కొలీగ్ ఝాన్సీరాణి అందిస్తారు. ఓవర్ టు యు ఝాన్సీరాణి. మరి ఈ నెల 4వ తేదీ హిమాయత్ సాగర్ రోడ్డు సంధ్యా గార్డెన్స్ వేదికగా మణికొండ సంక్రాంతి సంబరాలు 2026 పేరిట జరిగే కార్యక్రమానికి సంబంధించి సంబరాలకు సంబంధించి మనం ఇప్పటి వరకు వింటూనే ఉన్నాము. పెద్దలు ఏం చెప్తున్నారు, మరి మరికొంతమంది పెద్దలు ఇక్కడ ఉన్నారు. రవి కరణం గారు కూడా ఇక్కడ ఉన్నారు. మరి అసలు మామూలుగా సంక్రాంతి అంటే మళ్ళీ గుర్తుకు వచ్చేది మనకి ఏంటి అని అంటే గొబ్బెమ్మలు, భోగి మంటలు ఇవన్నీ గుర్తొస్తాయి. కాబట్టి మరి ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ సంక్రాంతి సంబరాల్లో వాటికి సంబంధించి ఎలా చేస్తున్నారు అనేది అడిగి తెలుసుకుందాం. సార్, దానికి సంబంధించి చెప్పండి. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పెద్దలు చెప్పినట్టు జగదీష్ గారు, బ్రహ్మాజీ గారు, శివశంకర్ గారు చెప్పినట్టు 3 పండుగలు పర్వదినాలను అనుగుణంగా భోగి పండుగ రోజు భోగి మంటలు ఎలాగో, సంక్రాంతి పండుగ పెద్దలకి ఎలాగో, కనుమ పండుగ రోజు పశువులకి అలంకరణ చేసి పశువుల్ని అలంకరించుకొని పశు పండుగగా మనం ఎలాగో చేసుకుంటామో ఆ 3 పండుగలకు సంబంధించిన అన్ని ఈవెంట్స్ ఇక్కడ ఆర్గనైజ్ చేయబోతున్నాము. సో పెద్దలు కమ్మ లక్ష్మీనాగేశ్వరరావు గారు వీటన్నిటికీ సహాయ సహకారాలు అందించి చాలా భారీ ఎత్తున మణికొండ ప్రజలకి ముఖ్యంగా నేటి యువతరానికి మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఎలా ఉంటాయో, అసలు పండుగ అనేది ఎలా చేసుకోవాలో అనేది యువతరాన్ని ఉద్దేశించి ముఖ్యంగా ఈ ఈవెంట్ ఆర్గనైజ్ జరుగుతుంది. ఇది ప్రముఖులు దీనికి రాజకీయ రంగం నుంచి, విద్యారంగం నుంచి, వైద్య రంగం నుంచి ఎంతోమంది అతిథులు ఇచ్చేస్తున్నారు. మణికొండ ప్రజలు, జంట నగరాల ప్రజలు కూడా ఎంతోమంది వచ్చి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం. ఓకే సార్, ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు సంక్రాంతి అంటే 3 రోజుల పండుగ. అలాంటిది ఆ 3 రోజులకు సంబంధించి ఏవేవైతే క్రతువులు కానీ ఆ రోజు జరిగేవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు మరి 4వ తేదీన సంక్రాంతి సంబరాల పేరిట ఇక్కడ జరుపుతున్నారంటే అసలు చాలా పెద్ద విషయం అనే చెప్పుకోవాలి. మరి అవన్నీ చేయడానికి కూడా అసలు చిన్న విషయం అయితే కాదు. అది మళ్ళీ స్పెసిఫిక్ గా చెప్పినట్టుగా అసలు ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు సార్? అవి యాక్చువల్గా ఒక అల్గారిథం లాగా మేము ప్రతి ఈవెంట్స్ని ప్రోగ్రామ్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ, ముగ్గులు పోటీలు ప్రోగ్రామ్స్ కానీ, ప్రతి ప్రోగ్రామ్స్కి మేము ఒక లిస్ట్ రెడీ చేసాము. సో జస్ట్ ఎగ్జిక్యూషన్ చేయాలా, దానికి ఒక టీం వర్క్ చేస్తుంది. మా ఎక్స్పర్ట్ టీం ఉంది. సో ఆ టీమ్స్ వర్క్ చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్లో. సో ప్రతిదీ చిన్న మిస్టేక్స్ కూడా జరగకుండా చాలా పర్ఫెక్షన్కి ప్రయారిటీ ఇచ్చి మేము ఎగ్జిక్యూట్ చేయాలని సో మేము ఆల్రెడీ సెట్ ఆఫ్ ఈవెంట్స్తో రెడీగా ఉన్నాము. ముఖ్యంగా బీఆర్కే న్యూస్ యజమాన్యానికి కృతజ్ఞతలు. మాకు ఈ సంక్రాంతి సంబరాలు ఈవెంట్ ఆర్గనైజ్ చేసేందుకు ఎండ్ టు ఎండ్ సహాయ సహకారాలు అందిస్తున్న సపోర్ట్ ప్రతి క్షణము, ఎప్పుడు అవసరమైతే, ఎప్పుడు యాక్షన్ జరుగుతున్నా, ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నా కానీ ప్రతిదీ కవర్ చేస్తా. ముఖ్యంగా జంట నగరాల ప్రజలకు అందే విధంగా బ్రాడ్కాస్ట్ చేస్తున్నందుకు బీఆర్కే న్యూస్ ఛానల్కి కృతజ్ఞతలు. మరి చూస్తున్నారు కదా, మరి ఈ నెల 4వ తేదీన హిమాయత్ సాగర్ రోడ్డున ఉన్న సంధ్యా గార్డెన్స్ వేదికగా మణికొండ సంక్రాంతి సంబరాలు 2026 పేరిట ఎంత గొప్పగా సంక్రాంతి సంబరాలను జరపబోతున్నారో మీకు ఇప్పటికే క్లియర్గా అర్థమైంది. అసలు ఇక్కడ ఏమేమి చేయబోతున్నారు, ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి, ఎవరైనా సరే సంక్రాంతి అనగానే ఏవైతే గుర్తుకొస్తున్నాయో అవన్నీ మరి ఇక్కడ ఉంటాయా అనుకునే వారికి ఖచ్చితంగా ఉంటాయని చెప్తున్నారు. మరి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే అని కూడా చెప్తున్నారు. సో మీ అందరూ కూడా మరి పెద్దలు చెప్పినట్లుగా ఈ నెల 4వ తేదీన సంధ్యా గార్డెన్స్ వేదికగా హిమాయత్ సాగర్ రోడ్డులో ఉన్న మణికొండ సంక్రాంతి సంబరాలకి ఖచ్చితంగా విచ్చేసి అందరూ కలిసి కట్టుగా ఈ సంతోషాన్ని పాలు పంచుకుంటూ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవాలని మా బీఆర్కే న్యూస్ ఛానల్ తరపు నుంచి నేను చక్కర్ల ఝాన్సీ కోరుకుంటున్నాను.